మరనాడు కుసుమ ఆఫీస్కి రాలేదు. ప్రవీణ్ ఆగలేక కుసుమతో మాట్లాడడానికి బయలుదేరాడు. చేరవేసిన తలుపులు నెట్టుకుని లోపలికడుగుపెట్టిన ప్రవీణ్ కుసుమ అని పిలిచాడు ఆర్ద్ర కంఠాన. మీరెందుకొచ్చారిక్కడికి? మీ దగ్గర ఉద్యోగం మానేస్తున్నాను. వచ్చిన అప్రదిష్ట చాలు. ఇకపై బతకలేకపోతే రాజేష్కింత విషం పెట్టి నేనింత తిని చస్తాను ఉద్రేకంతో అంది కుసుమ. మంచి ఆలోచనే. బొందిపోయినా నిందపోదని నువ్వు చేస్తే వచ్చిన అపవాదు పోతుందా? ఈ సమస్యకి ఇదే పరిష్కారమా? నాకింకేం కనిపించడం లేదు. ఈ ఊళ్ళో నా గురించి జరుగుతోన్న దుష్ప్రచారం వింటుంటే నా తల తిరిగిపోతుంది. అడుగడుగున అవమానాలు హేళనలు పొందుతూ ఈ బ్రతుకు బ్రతకపోతేనేం? ఒకరోజు నువ్వు అన్నావు గుర్తుందా కుసుమ? నా శీలరక్షణ గురించి, గౌరవహాని గురించి నువ్వు ఆలోచించేదేంటని. నేను నీ భార్యన, చెల్లెల్నా, ప్రాణసఖినా అని హేళన చేశావు. ఈరోజు ఆ ఎత్తిపొడుపుకు సమాధానం చెబుతున్నాను. నా కళ్ళు తెరిపించిన దేవతవు నువ్వు, నా ప్రాణసఖివి నువ్వు, నా బిడ్డకు తల్లివి నువ్వు. చెప్పు, నీకోసం నన్నేం చేయమంటావు? ప్రవీణ్ ఆవేశంతో అడిగాడు. ఇది మంచివాడి వేషం కాదు. ఈ పరివర్తన నీ వల్లనే జరిగింది. నీకు నేను చేసిన అన్యాయానికి నా గుండెలు ఎలా మండిపోతున్నాయో ఏ మాటలతో చెబితే నువ్వు నన్ను నమ్ముతావు? నిరసనగా ముఖం తిప్పుకుంది కుసుమ. ఇప్పుడు నేను నమ్మినా నమ్మకపోయినా నాకు ఒరిగేదేమీ లేదుగా. మూడైన నా జీవితం తిరిగి పుష్పించదుగా. వసంతోదయంతో మ్రోడులన్నీ చివురిస్తాయి కుసుమ. ఇది పచ్చిమోడు కాదు, ఎండు కట్టేది. దీనికి చివురులు తొడగడం వసంతానికి కాదు, దేవుడు కూడా చేత కాదు. ప్రవీణ్ ముఖం బాధతో కందిపోయింది. మా విషయంలో నువ్వేమీ జోక్యం పెట్టుకోకూడదని నువ్వు ఆంక్ష విధించావు. కళ్ళప్పగించి చూస్తూ ఊరుకోవడం నా వల్ల కావడం లేదు. నా నిస్సహాయతే నన్ను సోలమై పొడిచి బాధిస్తోంది. పగ తీర్చుకుంటున్నావు. నన్నెక్కడ పగ తీర్చుకొనిచ్చావు? నీ మంచితనంతో నా కాళ్ళు చేతులు కట్టేశావు. ఎప్పటికప్పుడు నా ప్రతీకార జ్వాల మీద నీళ్లు చల్లుతూ వచ్చావు. ఇంకా ఏం పగ సాధిస్తాను? నా మంచితనంతో నీ కాళ్ళు చేతులు కట్టిపడేయగలిగినట్టే నీ మనసును కూడా కట్టిపడేయగలిగితే నేను చాలా అదృష్టవంతుడినవుతాను. ప్రవీణ్ కంఠం వణికింది. ఆ రోజు కోసం నేను ఎన్ని రోజులైనా వేచుంటాను కుసుమ. కుసుమ మాట్లాడలేదు. కుసుమ, నువ్వు నా మీద ద్వేషంతో, అసహ్యంతో రాజేష్ భవిష్యత్తు నాశనం చేయొద్దు. వాడు గొప్ప చదువులు చదవాలి, గొప్పవాడు కావాలి, గొప్పగా బతకాలి. వాడి కోసం నా మనసు ఎంత తపన పడుతోందో నీకు చెప్పినా అర్థం కాదు. నాన్నగారు బ్రతుకుంటే రాజేష్ అదృష్టం మరోలా ఉండేది. నా ఆస్తంతా వాడికి చెందేది. నేను చేసిన అన్యాయానికి ఆ విధంగానైనా న్యాయం చేకూరేది. ఊరంతా నిన్ను, రాజేష్ను గాయపరచడానికి కత్తులు, కటార్లు తీసుకుని సముత్సాహంతో పొంగిపోతూ ముందుకొస్తుంటారు. వీళ్ల మధ్య మిమ్మల్నిద్దరినీ నిస్సహాయ స్థితిలో వదిలేసి ఊరుకోవడం నాకు చేత కాదు. నువ్వు నాదానివని, రాజేష్ నావాడని ఒక్క మాట చెబితే చాలు. మీ కేసి కన్నెత్తి చూసే ధైర్యం ఎవరికుంటుంది? చెప్పు కుసుమ, ఒక్క మాట చెప్పు. నేను ఏదైనా చేయడానికి నువ్వు విధించిన ఆంక్ష తొలగించు. మిమ్మల్ని రక్షించుకోవడానికి నాకు అవకాశం ఇవ్వు. ఆ ఆంక్ష తొలగించే ముందు నేనే తొలగిపోతానని నీకిదివరకే స్పష్టం చేశాను. కుసుమ, జాలిగా ధ్వనించింది ప్రవీణ్ గొంతు. మరోసారి వివరణమైంది అతడి ముఖం. ఎప్పటికీ నన్ను క్షమించలేవా? నీ వల్ల వంచితురాలైన ఆడవాళ్ళందరూ క్షమించిన రోజు నేను కూడా క్షమిస్తాను. నాకు ఈ శిక్ష కావలసిందే. మంచివాణ్ణైపోగానే నా పాపం పరిహారమైపోతుందనుకున్నాను. బాధతో నుదురు రుద్దుకుంటూ లేచి బయటకు నడిచాడు ప్రవీణ్. చీఫ్ కెమిస్ట్ గారి భార్య శోభ తన పాప పుట్టినరోజుకు కుసుమను కూడా ఆహ్వానించారు. కుసుమ వెళ్ళింది. అటుపక్క కూర్చున్న మగవాళ్ల మధ్య నరసింహమూర్తిని చూసి పగబట్టిన పాము కాంటపడ్డట్టుగా గొతుకుమంది కుసుమ. ఊళ్ళో ఇన్ని కథలు ప్రచారం కావడానికి, ఇంత గాలిదుమారం లేవడానికి ఇతడు కదూ కారణం. శోభొచ్చి కుసుమ దగ్గర కూర్చుంటూ, వాళ్ల బాస్ రాలేదెందుకో, ఆయన రావడమే ఆలస్యం అంది పక్కనున్న డాక్టర్ గారి భార్యతో. గేటు ముందు కారు హారన్ వినిపించింది. సత్యనారాయణ మరికొందరు చటుక్కున లేచి వెళ్లి ప్రవీణ్ను సగౌరవంగా ఆహ్వానించి తీసుకొచ్చి అతడినో కుర్చీలో ఆసీనుణ్ణి చేశారు. నరసింహమూర్తి ఓరగా ప్రవీణ్ను గమనిస్తూ, పార్టీలకు పెళ్లిళ్లకు పిలవదగ్గ మనిషిని పిలిచారా ఆమెను? శోభగారు ఓ తామాయికులు, ముఖం చూసి మోసపోతారు. అది ఎంత జాణం, ఎంత గుండెలు తీసిన మనిషో మీకు తెలీదు అన్నాడు. సత్యనారాయణ చిరాకు వ్యక్తం చేస్తూ, దయచేసి మీ వాగుడు కట్టిపెడతారా? గంట సేపటి నుండి మీ ధోరణి ఇలాగే ఉంది. ఆమె ఎటువంటిదైనా ఆమె ఇప్పుడు మా అతిథి. మీ వల్ల గాని మా వల్ల గాని ఆమెకి ఎటువంటి అవమానం జరగకూడదు అన్నాడు ఇంగ్లీష్లో. డాక్టర్ శర్మకు కూడా నరసింహమూర్తి ప్రవర్తన నచ్చలేదు. అతడికి తగిన బుద్ధి చెప్పాలన్న ఆవేశంతో
మీరిప్పుడు చెప్పిన విషయాలన్నీ నిజమని రుజువు చేస్తారా? చేయలేని పక్షంలో మీకెటువంటి సన్మానం జరుగుతుందో తెలుసా? అంటూ కాలి నుండి చెప్పు ఊడదీశాడు. సాక్ష్యాలు, రుజువులు అన్నీ ఉన్నాయి. కథానాయకుణ్ణి వెతికి పట్టుకోవడం ఒకటి మిగిలింది. దాంతో కథ పూర్తవుతుంది. మూర్తి తగ్గకుండా అన్నాడు. కలకత్తాలో ఒక నర్సింగ్ హోంలో ఆమె కొడుకును కంది. లోకభయానికి ఆ పిల్లవాణ్ణి శరణాలయంలో వదిలేసి గప్చిప్గా ఊరు చేరుకుంది. 2 ఏళ్ల తర్వాత లోకం కళ్ళు గప్పగలనన్న ధీమాతో ఆ పిల్లవాణ్ణి ఇంటికి తెచ్చుకుంది. రైల్లో దొరికాడని బొంకితే ప్రపంచం నమ్ముతుంది అనుకుంది. పాపం. సాక్ష్యం కావాలనుకుంటే ఆమె అత్త కూతురు మధురిమ అనే ఆవిడ్ని పిలిపిస్తాను. ఇప్పుడు ఆమెను ఎక్కడి నుంచి పిలిపిస్తావు? అదే కదా ఇప్పుడొచ్చిన చిక్కు. కానీ ఆ పిల్లవాడు తన కొడుకు కాదని ప్రమాణం చేయమనండి ఆమెను. అప్పటికే గుసగుసలు గందరగోళంగా తయారైంది వాతావరణం. రంకు నీరిచిన ఆడది బొంక నెరవదా అని ఎవరో ఆ మూల అన్నారు. శోభ ఆ మాటలన్నీ భరించలేకపోతున్నట్టుగా ఆవేశంగా కుసుమ భుజాలు పట్టి ఊపుతూ అంది. ప్రమాణం చేయండి కుసుమ. ఆ పిల్లవాడు మీ పిల్లవాడు కాదని, అతడు చెప్పేదంతా అభూత కల్పన అని చెప్పేయండి. అతడి మాటలు నిజమని మేం ఎవరం నమ్మడం లేదు. మీ మీదున్న నిందలన్నీ అబద్ధమని ఈ క్షణంలో తేల్చేయండి. ఆ దుష్టుడి నోరు మూయడానికి ఎంతకంటే మంచి అవకాశం మీకు దొరకదు. కుసుమ బీసుకుపోయినట్టుగా అయింది. మాట పలుకు లేకుండా బొమ్మలా చూడసాగింది. మీరు ఈ క్షణంలో ఏం చెప్పినా మేం నమ్ముతాం. చెప్పండి కుసుమ. మరోసారి హెచ్చరించింది శోభ. అందరి కళ్ళు కుసుమ మీదే కేంద్రీకృతమయ్యాయి. ఇందరి మధ్య నిలబడి ఆమె ఏం చెబుతుంది? నేను చెబుతాను. ఊపిరి బిగబట్టినట్టుగా ఉన్న వాతావరణంలో ప్రవీణ్ కంఠం గంభీరంగా పలికింది. ప్రమాణాలు, సాక్ష్యాలు అవసరం లేదు. రాజేష్ ఎవరి బిడ్డో ఏం కాదు, కుసుమ బిడ్డే. నరసింహమూర్తి చెప్పిన దాంట్లో అబద్ధమేం లేదు. సరే, మీకెలా తెలుసు? విస్తుపోతూ అడిగాడు సత్యనారాయణ. మూర్తిగారు వెతికి పట్టుకోదలిచిన కథానాయకుణ్ణి నేనే. ఆయన పూర్తి చేయదలుచుకున్న కథను పూర్తి చేస్తాను. జీవితంలో ఆమె వేసిన తప్పటడుగుకు ప్రత్యక్ష సాక్షిని, రాజేష్కు తండ్రిని. మూర్తిలాంటి కుత్సితపు మనుషులు కేవలం వ్యక్తిగతమైన కక్షతో కదలినప్పుడు అది ఒక రోజు నిజమైన కథగా తేలుతుందని తెలీదు మరి. కానీ మీకు తెలియని ఈ నరసింహమూర్తి కథ కూడా ఒకటుంది, చెప్పమంటారా? మూర్తిగారు, అప్పుడే ఈ పార్టీకి నిండుదనం వస్తుంది. మూర్తి ముఖం తెల్ల కాగితంలా తెల్లబడిపోయింది. కుసుమ వడివడిగా గేటు దాటి పోతుండడం చూసి ప్రవీణ్ చివాలన లేచాడు. వస్తానిప్పుడే. గేటువైపు గబగబా అడుగులు వేశాడు. కుసుమా! ఒక్కసారి వెనక్కి తిరిగి చూసి కుసుమ పరిగెత్తడం మొదలుపెట్టింది. ప్రవీణ్ నడక వేగం హెచ్చించాడు. చివరికి ప్రవీణ్ తోటలో ప్రవేశించి చెట్ల నీడల్లో కలిసిపోయింది కుసుమ. దిక్కులు చూస్తూ నిలబడిన ప్రవీణ్ బావిలో దబ్బుమన్న శబ్దం వినిపించి అటు పరిగెత్తాడు. కుసుమ మంచం మీద పడుకుని కిటికీ దగ్గర నిలబడి అవతల తోటలోకి చూస్తున్న ప్రవీణ్ కేసి నిశ్చలంగా చూడసాగింది. అతడి నుదుటికి కట్టిన కట్టు నుండి రూపాయి బిళ్లంత వెడల్పులో రక్తం ఎర్రగా గూడు కట్టి కనిపిస్తోంది. జుట్టు చిందరవందరగా ముఖం మీద పడుతోంది. కొంచెం సేపటికి ప్రవీణ్ ఇటు తిరిగాడు. అలసట ధ్వనించే కంఠంతో కుసుమ అన్నాడు. మన రహస్యాన్ని కాపాడలేకపోయినందుకు నన్ను క్షమించు. అందరి మధ్య నిస్సహాయ స్థితిలో ఉన్న నిన్ను చూసి మౌనంగా ఉండలేకపోయాను. కానీ నా సిగ్గు సంగతి నువ్వు ఆలోచించలేకపోయావు. నీ గౌరవం కాపాడడం కోసమే నేనే మన సంబంధం బయటపెట్టాను. కానీ మీ నాన్నగారు పోయినప్పటి సంగతి, రాజేష్ చేత నువ్వు మీ నాన్నగారికి కర్మ చేయించాలనుకున్నప్పుడు ఆయనకి ఆ పిల్లవాడికి మధ్యున్న సంబంధం లోకం పసిగట్టదా అన్నాను. అప్పుడు నువ్వేమన్నావో గుర్తుందా కుసుమ? ఈ ఊళ్ళో నన్ను చూసిన క్షణంలోనే నువ్వు సిగ్గును వదిలేశానన్నావు. నా మీద పగ సాధిస్తానన్నావు. కోపంలో, ద్వేషంలో అలా అన్నాను. అప్పటి పరిస్థితి వేరు. ప్రాణం కంటే మానం ఎక్కువైన రామచంద్రం గారి రక్తం నాలో ఇంకిపోనంత వరకు నేను లోకానికి భయపడక తప్పదు. నువ్వు మగవాడివి. ఏ సంబంధమైనా రొమ్ము విరుచుకుని మరీ చెప్పగలవు. కానీ నేనెలా తలెత్తుకోగలననుకున్నావు వీళ్ల ముందు? దానికి చచ్చిపోవడమే పరిష్కారమా? ఇంకేముంది? ఉపాయం నేను చెబుతాను. నువ్వు తలంచాలి కుసుమ. ప్రవీణ్ అర్దింపుగా చూశాడు. ఏంటది? ఇలారా. కుసుమ లేచొచ్చింది. ఇలా చూడు. అతడు చూపుడు వేలుతో కిటికీ అవతల ఎక్కడో చూపసాగాడు. నువ్వు దేని చూపుతున్నావో నాకు అర్థం కావడం లేదు. ఆ 2 కొబ్బరి మొనల సందులోంచి చూడు. ఊరికి వెలుపల చిన్న గుట్ట మీద తెల్లగా వెన్నెట్లో మెరుస్తూ వేణుగోపాలుని ఆలయ శిఖరం. నీలాల నింగిలో 1-2 తెలిమబ్బులు వెంట తరుముతుంటే ప్రకృతి మీద పిండారబోస్తున్న చంద్రుడు. హృదయాంగమంగా ఉన్న ఆ దృశ్యాన్ని ముగ్ధురాలే తిలకించసాగింది కుసుమ. చివరగా ఏం కనిపిస్తోంది కుసుమ? దేవాలయం. ఎంతో ఆలోచించి చూశాను. ఈ క్షోభకు, విషాదానికి ముగింపదే.
ప్రవీణ్ ఆలయం మీద దృష్టి నిలిపి అన్నాడు. ముగింపేంటి? ప్రవీణ్ కుసుమ భుజాలు పట్టుకుని తన వైపుకు తిప్పుకున్నాడు. ఆ దేవుడి ముందు మన సంబంధాన్ని పవిత్ర బంధంగా మార్చుకుందాం. అప్పుడిక ప్రపంచం ముందు సిగ్గుపడే అవసరం రాదు. కొద్ది క్షణాలు రెప్ప కొట్టకుండా అతడి కళ్ళలోకి చూసిన కుసుమ మృదువుగా నవ్వింది. నువ్వంత సులువు కాదది. ఎందుకు కాదు? ఎందుకు కాదో నీ అంతరాత్మనడుగు, గతాన్నడుగు. ప్రవీణ్ ముఖం బాధతో కందిపోయింది. ప్రవీణ్, కుసుమ నిదానంగా పిలిచింది. మనసున్న మనిషివే, నీ వల్ల ఇంత పాపం ఎలా సాధ్యమైందా అని నాకు ఆశ్చర్యంగా ఉంది. ఇన్ని జీవితాలు నువ్వెందుకు బలి తీసుకున్నావు? ఎందుకని నిన్నెప్పుడూ ప్రశ్నించలేదు. ఈరోజు అడుగుతున్నాను, చెప్పు. ఈ మనసు అనేదాన్ని చంపుకొనని రోజులు నేను హాయిగా జల్సాగా కాలం గడిపాను. నేను చేస్తోంది పాపమని కూడా అనిపించలేదు. ఎక్కడో కొన ప్రాణంతో ఉన్న మనిషిని నువ్వు మళ్ళా బ్రతికించావు. అప్పట్నుండి ప్రారంభమైంది శిక్ష, చిత్రహింస. అయినా నేను చేసిన పాపానికి ఇది సరైన శిక్షేనని భరించాను. పశ్చాత్తాపం అనేది నా అణువణువును దహించి వేయాలనే ఆ మనసును బ్రతకనిచ్చాను. తాగితే అది మళ్ళీ మత్తులోకి జారిపోతుందేమోనని తాగుడు మానేశాను. కానీ ఈ బాధ అనేది నా మనసును మీరిపోతోంది. అది మళ్ళీ మత్తులోకి జారితే తప్ప నేను బ్రతకలేననిపిస్తోంది. ప్రవీణ్ చేతులతో మొహం కప్పుకున్నాడు. కొద్దిసేపటికి సంభాళించుకుని, కూర్చో కుసుమ, చెబుతాను నా కథ అన్నాడు బరువైన కంఠంతో. తొలి వయసులోని వలపు ఒక వలలాంటిది. అందులో ఎలా పడతామో తెలీదు. బయటపడే మార్గం అంతకంటే తెలీదు. అవి నేను బిఈ చదువుతున్న రోజులు. మా ఇంటి కింద భాగంలో ఓ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కుటుంబం అద్దుకుండేది. ఇంజనీర్ గారి పెద్దమ్మాయి జ్యోత్స్న కాలేజీలో చదువుతుండేది. జ్యోత్స్న నిరభ్యంతరంగా పైభాగంలోకి వచ్చేది. కలిసి కబుర్లు, సినిమాలు, విహారాలు. ఒకటేంటి, కాలచక్రం గిరున తిరిగిపోసాగింది. నేను ప్రేమించి ఆరాధించిన జ్యోత్స్న స్త్రీత్వానికే సిగ్గుచేటుగా ప్రవర్తించేది. వయసు కవ్వింపు ప్రభావంతో మేం పడిన తొందరపాటుకు ప్రకృతి ప్రతిఫలం అందిస్తోందని జ్యోత్స్న వల్ల తెలిసిన రోజు నేను కంగారు కంటే ఎక్కువగా ఆనందపడ్డాను. జ్యోత్స్న అన్నాను ఆమె గుండెల్లో తలదాచుకుంటూ. ఇక మన ప్రేమ రహస్యంగా ఉంచడం అనర్థాలకు దారితీస్తుంది. మా నాన్నగారి విషయంలో నాకేమీ సందేహం లేదు. నా మాటకు ఎదురాడడం ఆయనకు తెలీదు. కానీ ఈ పెళ్లి ప్రస్తావన నీ తరపు నుండి రావడం సాంప్రదాయబద్ధంగా ఉంటుంది. చెప్పు, మీ నాన్నగారితో ఈరోజు నువ్వు చెబుతానంటావా, నన్నే మాట్లాడమంటావా? జ్యోత్స్న అతడిని వెనక్కి తోసేసి లేచి నిలబడింది. పెళ్ళి? ఇంత తొందరపడతావేం? ఇంకా నా చదువు పూర్తి కాలేదు. ఇప్పుడు నా పెళ్లి చేయమంటే నవ్వుతారింట్లో. నాకు వింతగా తోచాయి జ్యోత్స్న మాటలు. ఇప్పుడు అడగకపోతే బిడ్డ తల్లివయ్యాక అడుగుతావా పెళ్లి చేయమని? రేపు లేడీ డాక్టర్ను కలిసి మాట్లాడాక ఏ సంగతి చెబుతాను. జ్యోత్స్న గబగబా వెళ్ళిపోయింది. వారం రోజుల వరకు జ్యోత్స్న నన్ను తప్పుకు తిరిగింది. ఈ 7 రోజులు 7 యుగాలయ్యాయి నాకు. తల్లి కాబోతున్న జ్యోత్స్న చుట్టే తిరుగుతున్నాయి నా ఆలోచనలన్నీ. ఈ సంఘటన పెళ్ళయ్యాక జరుగుంటే నాన్నగారు ఎంతో సంతోషించేవారు అనుకున్నాను. మనవణ్ణి అందివ్వబోతున్న కోడల్ని ఎంత అపురూపం చేసేవారో. తీయని అనుభూతి గుండెల్లో నిండిపోతుంటే జ్యోత్స్నను కలుసుకుందామని వాళ్ళింట్లోకి వెళ్ళాను. జ్యోత్స్న గుండెల దాకా దుప్పటి కప్పుకుని పడుకుంది. కిటికీలు మూసున్నాయి. గదిలో చీకటిగా ఉంది. ఆ వాతావరణంలో నాకేంటో అపశృతి వినిపించింది. ఏంటి అనారోగ్యం జ్యోత్స్న? ఏం లేదు. ఈ వేళప్పుడు పడుకున్నావెందుకు? వెళ్ళి కిటికీ తలుపులు తెరిచాను. జ్యోత్స్న మాట్లాడలేదు. ఇంట్లో మన సంగతి చెప్పావా? సంగతేంటి? నువ్వంత తేలిగ్గా ఎలా తీసుకోగలుగుతున్నావో గాని నేను ఈ వారం రోజులుగా తల బద్దలయ్యేలా ఆలోచిస్తున్నాను. ఎందుకు తల బద్దలు కొట్టుకోవడం? జ్యోత్స్న, ఆగ్రహాన్ని అణుచుకోలేకపోయాను. మొన్న నువ్వు చెప్పిన విషయం. డాక్టర్ని కలుస్తానని చెప్పాను కదా. నేనే నిన్ను సమస్యల్లో చిక్కించదలచలేదు. ఏంటి నువ్వు మాట్లాడేది? జ్యోత్స్న, నేనెప్పుడైనా తప్పించుకోవాలని చూశానా? నేనెప్పుడైనా నిన్ను బంధించుంచాలని చూశానా? నీ మాటలు అర్థం చేసుకోలేకపోతున్నాను. అమెరికాలో డాక్టర్ చదువు ముగించుకుని మా బావొస్తున్నాడు రేపు. అప్పటికి జ్యోత్స్న ఉద్దేశం నాకు అర్థమైంది. అనాదిగా ఆటబొమ్మ మగవాడికి. కానీ ఈవాళ నన్ను ఆటబొమ్మగా వాడుకుంది జ్యోత్స్న. ఆ క్షణంలో ఆడజాతి మీద నాకు కలిగిన అసహ్యం, కసి అంతా ఇంతా కాదు. ఎంతో మధురంగా ఊహించుకునే స్త్రీ పురుష సంబంధం నాకు ఆ క్షణంలో తుచ్చంగా కనిపించింది. స్త్రీ అయినా పురుషుడైనా ఎంతో అపురూపంగా చూసుకునే తొలి ఫలం రూపుదిద్దుకోకుండానే జ్యోత్స్న కడుపులో విచ్ఛిన్నమైపోయింది. నిన్ను అర్థం చేసుకోవడంలో నేను ఘోరంగా పొరబడ్డాను జ్యోత్స్న. జీవితంలో అమూల్యమైందే నష్టపోయాను. ఇన్నాళ్ళు ఒక స్త్రీకి నేను ఆటబొమ్మను. ఇక నుండి ఏ స్త్రీ అయినా నాకు ఆటబొమ్మ అవుతుంది. గుడ్ బై జ్యోత్స్న, గుడ్ బై. విసురుగా లేచొచ్చాను.
ఏంటో కసి, గుండెలు మండించే ఆ బాధ మరిచిపోవడానికి చిత్తుగా తాగడం అలవాటు చేసుకున్నాను. ఆ కసిలో, ఆ భంగపాటులో నేను పూర్తిగా దారి తప్పిపోయాను. ఆ అంధకారంలో ఎన్ని జీవితాలు నలిపానో నాకు గుర్తులేదు. అప్పట్నుండి వల నువ్వు మొదలుపెట్టావు. అందులో పడ్డ చేపలు అది వల అని తెలుసుకునేటప్పటికీ ఒడ్డు మీదకి విసిరివేయబడుతున్నాయి. అవి ఒడ్డున గిలగిలా కొట్టుకుని చివరికి నీటి ప్రవాహంలో కలిసిపోయాయి. కాని నీ వల్ల విసిరివేయబడిన ఈ కుసుమ మాత్రం ఒడ్డున పడి అలా గిలగిలలాడుతూనే ఉండిపోయింది. ప్రవీణ్, సరిగ్గా చూసుకోక తిరిగి దానికోసమే వల పన్నావు. వాడిగా అంది కుసుమ. జరిగిందానికి పశ్చాత్తాపడుతున్నాను. నిన్ను పెట్టిన దుఃఖానికి రెట్టింపు దుఃఖాన్ని అనుభవించాను. ఇంక నువ్వు నన్ను క్షమించలేవా? కుసుమ దానికి జవాబివ్వకుండా లేచింది. అవతల రాముడున్నాడేమో, నన్ను ఇంటిదాకా పంపించి రమ్మని చెప్పు అంది బయటికి దారి తీస్తూ. ప్రవీణ్ గుండె లోతుల నుండి నిరాశ నిండిన నిట్టూర్పొకటి వెలువడింది. ఒకరోజు నారాయణ కుసుమ దగ్గరకొచ్చి చెప్పలేక చెబుతున్నట్టుగా, చంద్రనాథ్ గారి భార్య ఇద్దరు పిల్లలకు విషం పెట్టి తను తిని చచ్చిపోయిందట. ఈ సంగతి తెలిసి బాబుగారు వెళ్లేటప్పటికీ చంద్రనాథ్ కారు యాక్సిడెంట్ జరిగి హాస్పిటల్లో పడ్డాడు. 2 కాళ్ళు తీసేశారట. ఒక్కసారి ఎంత ఘోరం జరిగిపోయిందో చూడమ్మా. కొన్ని జీవితాలకు ముగింపు అలాగే ఉంటుంది తాత. కుసుమ నిర్లిప్తంగా అంది. బాబుగారెక్కడా? పైన వారి గదిలో ఉన్నారమ్మా. కుసుమ ప్రవీణ్ గదిలో ప్రవేశించింది. ప్రవీణ్ బల్ల మీద తలవాల్చి పడుకున్నాడు. అతడి చేతి కింద కాగితమేదో రెపరెపలాడుతోంది. కుసుమ శబ్దం కాకుండా అతడిని సమీపించి నెమ్మదిగా కాగితం తీసుకుంది. ప్రవీణ్, జీవితాన్ని ముగిస్తూ ఈ ఉత్తరం రాస్తున్నాను. ఈ ముగింపు అనేది నీ చేత వంచింపబడిన రోజే జరుగుంటే నా కథ ఇంత ట్రాజడీ అయ్యేది కాదు. 2 బిడ్డలకు జన్మనిచ్చి వాళ్ల జీవితం చిగురులో ఉండగానే నా పొట్టనే పెట్టుకుంటున్నాను. ఎంతకంటే మార్గం లేదు. ఎందుకంటే పెళ్లి కాకుండానే శీలం పోగొట్టుకున్న ఆడదాని పిల్లలుగా పెరగడంలో ఎక్కువ కష్టాలు, అవమానాలు ఉంటాయి. నా రహస్యం బయటపడిపోయాక నేను బ్రతకడం అవమానం. అందుకే నా పిల్లల్ని నాతోనే తీసుకుని మరీ వెళ్ళిపోతున్నాను. కానీ నాకింకా ఆశ్చర్యంగా ఉంది. ఊరికే జలపాతం లాంటి వయసు నుండి దాటొచ్చేశాను. నీకింకా ఆడది ఆటబొమ్మగానే కనిపిస్తోందా ప్రవీణ్? ఆడదాని సాహచర్యం ఒక ఆలయమని, ప్రేమించిన స్త్రీ ఒక దేవత అని, ఆ దేవత నీడనే నీకన్ని సౌఖ్యాలు దొరుకుతాయని నువ్వు గుర్తించే క్షణం ఇన్నేళ్ల తర్వాత కూడా ఒక్కసారి రాలేదా? జవాబు వినడానికి నేనున్నాను, కానీ నువ్వు సుఖంగా ఉండాలని నేను ఆశీర్వదిస్తున్నాను. సుధా. ప్రవీణ్. కుసుమ ఆర్ద్రకంఠం విని తలెత్తుతూ కళ్ళు విప్పాడు ప్రవీణ్. విప్పిన కళ్ళు రెండు మంకెన పువ్వుల్లా ఉన్నాయి. కుసుమ అంటుంటే అతడి గొంతు గాదగదికమైంది. ఘోరం జరిగిపోయింది కుసుమ. ఒక పచ్చటి కాపురం నిలువునా కూలిపోయింది. 3 నిండు ప్రాణాలు నా పాపానికి బలైపోయాయి. బల్ల మీద గ్లాసు సీసాలు చూసి కుసుమ చురుగ్గా ప్రశ్నించింది. తాగావా? ఇప్పుడు నన్ను బ్రతికించే అమృతం అదేగా. నువ్వు మళ్ళీ తాగితే, ఆ మత్తులోకి, ఆ అంధకారంలోకి జారిపోతే రాజేష్ బరువు బాధ్యతలు ఎవరు చూస్తారు? మృదువుగా అంది. ఏం నువ్వంటోంది? ప్రవీణ్ అయోమయంగా చూశాడు. నేను వెళ్ళిపోతున్నాను. ఎక్కడికి? నువ్వు అందుకోలేని చోటుకి. కుసుమ అరిచినట్లుగా అన్నాడు. ఎక్కడికి పలాయనం? చివరకు నా మీద ద్వేషంతో, అసహ్యంతోనే వెళ్ళిపోతున్నావన్నమాట. కుసుమ స్నిగ్ధంగా నవ్వింది. నీ మీద కోపం పోకపోతే, నిన్ను క్షమించకపోతే నేను నీకు రాజేష్ను అప్పజెప్పేదాన్నా? ఆవేశపడతావెందుకు? ఎక్కడికి వెళ్ళిపోతావు? వెళ్ళిపోనివ్వను. వెళ్ళిపోవడానికి వీల్లేదు. ఏం చేస్తావు వెళ్ళిపోనివ్వక? కాళ్ళు చేతులు కట్టిపడేసి నా ఇంట్లో బంధిస్తాను. పిచ్చిగా మాట్లాడుకో. పిచ్చివాణ్ణి అయిపోతానేమో. నిట్టూర్పును ఆపుకోలేకపోయాడు. ఎప్పుడో నువ్వు నన్ను క్షమిస్తావని, మనం ముగ్గురం ఒకటిగా కలిసి జీవించే శుభదినం వస్తుందని ఎన్నో కలలు కన్నాను. క్షమించావు, కానీ నన్ను విడిచి వెళ్ళిపోతానంటున్నావు. కుసుమ, నువ్వు నన్ను చివరి వరకు దుఃఖపెట్టాలని నిశ్చయించుకున్నావన్నమాట. నా జీవితం ఇప్పటి వరకు దుఃఖంతో, వేదనతో గడిచిపోయింది. నిన్ను క్షమించినప్పటి నుండి నా మనసు తేలిగ్గా ఉంది. చాలా నిశ్చింతగా రాజేష్ను నీ దగ్గర వదిలేసి వెళ్ళిపోతున్నాను. నీకు నిశ్చింతగా ఉందా? నా సంగతి ఆలోచించావు కావేం? నీ సంగతి ఆలోచించడానికి నేనెవర్ని చెప్పు? ప్రవీణ్ విసురుగా లేచొచ్చాడు. కిటికీలోంచి అవతలకి తొంగి చూస్తోన్న కుసుమ భుజాల మీద చేతులు వేసి తన వైపు తిప్పుకున్నాడు. నా కళ్ళలోకిలా సూటిగా చూసి చెప్పు కుసుమ. హృదయస్ఫూర్తిగా చెప్పు. నీకు నేను ఏమీ కాదని, ఎవరినీ కాదని. ఎవరివి, ఎందుకు కాదు? కుసుమ వింతగా నవ్వింది. నువ్వు నా హృదయానికి రాజువి, నా జీవితం నాశనం చేసిన రాక్షసుడివి. అప్పుడు నిన్నెలా ప్రేమించానో ఇప్పుడు కూడా అలాగే ప్రేమిస్తున్నాను ప్రవీణ్.
ప్రవీణ్ ఆనందోద్వేగంతో కుసుమను గుండెలకు అదుముకున్నాడు. ప్రవీణ్, కుసుమ మత్తుగా జీరగా పిలిచింది. అవతల ప్రకృతి ఎలా ఉందో చూసి చెప్పు. ప్రవీణ్ కుసుమ భుజం మీదుగా చూస్తూ అన్నాడు. సూర్యుడు అంతరించాడు కుసుమ. ఆకాశం ఎలా ఉంది? ఎర్రదనాన్ని వింత శోభను పులుముకుంది. మరి కొంచెం సేపట్లో చంద్రుడు ఉదయిస్తాడు కదూ? ఉదయించాడు. ఈరోజు అమావాస్య. అమావాస్య. మరి కొంచెం సేపట్లో సంధ్యాకాంత నల్లచీర కట్టుకుని అంధకారంలోకి పోతుంది. నా జీవితంలో ఉదయభానుడు ఉదయిస్తూనే గ్రహణం పట్టింది. సుదీర్ఘమైన ఈ గ్రహణం విడిచే సమయానికి సూర్యాస్తమయమైంది. ప్రవీణ్, ఇన్ని అనుభవాల తర్వాత నేను నీ గృహిణిగా జీవించడం అనేది పెద్ద అపశృతిలా తోస్తోంది. అందుకే వెళ్ళిపోతున్నాను. దేవుడు ఈ జీవితానికి మంచి రాత రాయలేదు. ఆ రాతలో అంతా దుఃఖాన్ని, విషాదాన్ని నింపేశాడు. ఈసారైనా మంచి రాత రాస్తాడేమో అడగడానికి వెళుతున్నాను దేవుడి దగ్గరికి. కుసుమా, నీ కళ్ళెందుకలా వాలిపోతున్నాయి? తాగావా? తాగాను. విషం. కుసుమా, గుండెలు బద్దలయ్యేలా పిలిచాడు. కుసుమ ముఖం అప్పటికే నల్లబడింది. శరీరం సన్నగా వణకడం మొదలుపెట్టింది. ఇంట్లో అందరికీ అన్నీ రాసి పెట్టాను. మన బాబు రాజేష్కి కూడా రాశాను. నేనే నీ అమ్మనని తెలిసిపోయినా నీ చేత అమ్మాని పిలిపించుకునే అర్హత నాకు లేదు బాబు. ఆ అదృష్టం వివాహితైన ఆడదానికే ఉంటుంది. నిన్ను ప్రవీణ్ బాబుకు అప్పగిస్తున్నాను. ఆయన నీడలో నువ్వు పెరిగి గొప్పవాడివి కావాలని అక్కగానే ఆశీర్వదిస్తున్నాను. వాడు పెద్దయ్యాక చదువుకోవడానికి మన కథ రాసి పెట్టాను. కుసుమ కళ్ళు మూసుకునే కలలోంచి మాట్లాడుతున్న దానిలా మాట్లాడసాగింది. హాస్పిటల్కి తీసుకువెళతావా? వద్దొద్దు, ఇంకెంతో వ్యవధి లేదు. ఆ కొద్దిసేపు నా ప్రశాంతత చెదరగొట్టకు. కుసుమ మాట్లాడుతూనే ప్రవీణ్ గుండెల మీద నుండి జారి అతడి పాదాల వద్ద కుప్పగా కూలిపోయింది. కుసుమ! ప్రవీణ్ పెట్టిన కేకకు బయట చెట్టు మీద వాలబోతున్న పక్షులు అదిరిపోయినట్టుగా కలకలారావం చేయసాగాయి. సంధ్యాకాంత నల్లచీర కట్టుకుంటోంది. ఇంతటితో మలిపొద్దురేఖ అనే నవల కంప్లీట్ అయిందండి. దయచేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.